మీకు తెలిసిందే కదండి, ఈ రోజు మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్లేస్, మన సేఫెస్ట్ ప్లేస్ అనేది మన హోమ్. సో అసలు బయట పరిస్థితులు అస్సలు బాగాలేదు. సో బయట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా యునో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రిటికల్ సిచ్యువేషన్. సో ఇప్పుడున్న మన సేఫెస్ట్ ప్లేస్ మన హోమ్. సో అది ఎంత హైజీన్ గా ఉంచుకోవాలి, ఎంత క్లీన్ గా ఉంచుకోవాలి, ఎంత ఎక్కడెక్కడ మెయిన్ డిస్ఇన్ఫెక్టింగ్ చేయాలి, యునో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది we will discuss in this session. So as I already told you that mana safest place is our home. So ఎంతవరకు సేఫ్ గా ఉంచుతున్నాం మనం, అన్ని క్లీన్ చేస్తున్నామా లేదా, అన్ని డిస్ఇన్ఫెక్టింగ్ చేస్తున్నామా లేదా. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్లీనింగ్ అండ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ఇన్ఫెక్టింగ్ అండి. సో డిస్ఇన్ఫెక్టింగ్ అని కూడా అనొచ్చు, శానిటైజేషన్ అని కూడా అనొచ్చు. సో మనకి ఇంట్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, లైక్ లివింగ్ రూమ్, వాష్రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్ అని, బెడ్రూమ్ అని, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎంతవరకు క్లీన్ చేస్తున్నాం, ఎంతవరకు శానిటైజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్ వచ్చేసరికి వి హ్యావ్ సోఫాస్, వి హ్యావ్ టీ పాయ్స్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, టీవీ రిమోట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలండి. సెకండ్ థింగ్ మన బెడ్రూమ్. సో బెడ్రూమ్ కూడా మన ఫ్లోర్ క్లీన్ చేయాలి, శానిటైజ్ చేయాలి. బెడ్ షీట్స్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి, బెడ్ స్ప్రెడ్స్, పిల్లో కవర్స్ అండ్ విండో కర్టన్స్ కూడా మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కూడా డస్ట్ ఫ్రీగా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి జర్మ్ ఫ్రీ అండ్ హైజీన్. మెయిన్ థింగ్, ఎప్పుడు కూడా ఎక్కువ బ్యాక్టీరియా, జర్మ్స్ అండ్ వైరస్ వచ్చే ప్లేసెస్ రెండండి. ఒకటి కిచెన్, రెండోది వాష్రూమ్. సో కిచెన్ ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి. మన డైనింగ్ టేబుల్ కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి. మనం తినే ప్లేట్ ఒకటి వాష్ చేసుకుంటే సరిపోదండి. ఏదైతే డైనింగ్ టేబుల్ మీద పెడతామో అది కూడా క్లీన్ అండ్ హైజీన్ గా ఉండాలి. సో డిఫరెన్స్ ఏంటంటే, క్లీన్ అండ్ హైజీన్ కి డిఫరెన్స్ క్లీన్ అండ్ శానిటైజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, క్లీనింగ్ అనేది మన కంటికి కనిపించే మురికిని క్లీన్ చేయడం, డస్ట్ అవనివ్వండి, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. ఓకే, అన్నం మెతుకులు కానివ్వండి, ఎనీథింగ్ విచ్ ఫాల్స్ ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద డైనింగ్ టేబుల్ ఆర్ ఆన్ ది కిచెన్ టాప్ మనం క్లీన్ చేస్తాం, మన కంటికి కనిపిస్తుంది కాబట్టి. శానిటైజేషన్ అనేది ఎందుకు చేస్తాం అంటే, మన కంటికి కనబడనివి కూడా ఉంటాయి, లైక్ జర్మ్స్, బ్యాక్టీరియా అండ్ వైరస్. సో వాటిని కూడా మనం డిస్ఇన్ఫెక్టింగ్ చేయాలి. సో ఎలా చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలి, డిస్ఇన్ఫెక్టింగ్ ఎలా చేయాలి, అండ్ మన క్లోత్స్ కి ఏ లిక్విడ్ వాడాలి, అండ్ మన గ్రీజ్ మార్క్స్ కానివ్వండి, క్రయాన్ మార్క్స్, లిప్స్టిక్ మార్క్స్, స్టెయిన్స్, అవి వాటికి లిక్విడ్ వాడాలి, అండ్ మన క్లోత్స్ కి ఏ లిక్విడ్ వాడాలి, అండ్ మన యూటెన్సిల్స్ కి ఏ ప్రోడక్ట్ వాడాలి అనేది విల్ లెర్న్ ఇన్ టు దిస్ సెషన్. అండ్ మనకి వాష్రూమ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ డ్రైగా ఉండాలి. అండ్ టవల్స్ కూడా నన్ను అడిగినట్టయితే డైలీ టవల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ 2 days ఒకసారి అయినా సరే మన టవల్స్ అనేవి, బాత్ టవల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండండి. అండ్ మన వాష్రూమ్ కూడా ఎప్పుడు కూడా మాక్సిమం డ్రైగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఈస్ బాల్కనీ. సో ఇంట్లో కూర్చొని అప్పుడు అట్లీస్ట్ బాల్కనీకి వెళ్ళి బయట ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తూ ఉంటారు, రైట్? సో మన బాల్కనీ కూడా క్లీన్ అండ్ హైజీన్ గా ఉంచుకోవాలి. అండ్ మన రైలింగ్ ఏదైతే ఉందో, ఈ రైలింగ్ ఎప్పుడు మనం లీన్ అవుతూ ఉంటాం, దీని మీద ఒక కప్ ఆఫ్ కాఫీ తాగడానికి కానీ లీన్ అవుతూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా క్లీన్ అండ్ హైజీన్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎయిర్ లో కూడా మైక్రోస్ ఆఫ్ బ్యాక్టీరియా, జర్మ్స్ కూడా ఉంటాయి. సో దట్ యు మైట్ క్యారీ, రైట్? సో ఇంకొకటి ఏంటంటే, మనకి పర్సన్ టు పర్సనే కాదు జర్మ్స్ క్యారీ చేయడానికి, మన ఎక్విప్మెంట్స్ వల్ల కూడా జర్మ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ అనేది కూడా క్యారీ అవుతూ ఉంటుంది. సో ఎలా క్యారీ ఉంటుంది, ఇంట్లో ఎలాంటి వస్తువుల మీద క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేవి మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు, దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ వి యూజ్ అట్ అవర్ హోమ్ ఫర్ క్లీనింగ్ పర్పస్. పర్స్యూ అనేది డిస్ఇన్ఫెక్టెంట్ క్లీనర్, అంటే డిస్ఇన్ఫెక్ట్ వైరస్, బ్యాక్టీరియా అండ్ జర్మ్స్ ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి పర్స్యూని వాడతాం. రెండోది క్లీనింగ్ ఏం వాడొచ్చు అండి, లిక్విడ్ ఆర్గానిక్ మల్టీపర్పస్ క్లీనర్ వాడొచ్చు. మూడోది జూమ్ కాన్సన్ట్రేట్ ఫర్ గ్రీజ్, స్టెయిన్స్, మరకలు పోగొట్టడానికి మనం జూమ్ అనేది యూజ్ చేయొచ్చండి. సో ఇంట్లో చాలా ప్రోడక్ట్స్ అందరూ టచ్ చేస్తూ ఉంటారు అన్నమాట రెగ్యులర్ గా. ఒక్కలానే కాదు, ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ అవన్నీ, మన కిడ్స్, మనం కానివ్వండి, మనం టచ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ అందరూ యూజ్ చేస్తారు, రిమోట్ కంట్రోల్ అందరూ టచ్ చేస్తారు, వాటర్ బాటిల్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, ఇంట్లో యూటెన్సిల్స్ కానివ్వండి, స్పూన్స్, ఫోక్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాం, రైట్? సో మన పర్స్యూ ప్రోడక్ట్ అనేది సూపర్ ప్రోడక్ట్ అండి, విచ్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ ఆల్ ది ఎక్విప్మెంట్స్, విచ్ యూ కెన్ డిస్ఇన్ఫెక్ట్ అండి. సో ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్కి వస్తే, ఇట్ ఈజీలీ కిల్స్ హార్మ్ఫుల్ వైరస్, బ్యాక్టీరియా అండ్ ఫంగై. చాలా కాన్సన్ట్రేటెడ్, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, తక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ వాటర్ తో కలిపి వాడినట్టయితే కూడా
ప్రోడక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. పవర్ఫుల్ డియోడరైజర్. సో ఏదైతే దుర్వాసన కలిగిస్తుందో ఆ బ్యాక్టీరియాని కిల్ చేసి ఆ స్మెల్ అనేది పోగొడుతుంది. అండ్ ఈ శానిటైజ్ నాన్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ కూడా శానిటైజ్ అనేది చేస్తుంది. అండ్ ఇది డిజైన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్ అండ్ మెయింటెనెన్స్ ప్రొడక్ట్ వాళ్ళు డిజైన్ అప్రూవ్ ఉందండి. సో ఇట్స్ డిజైన్ ఫర్ ఎన్విరాన్మెంట్. అండ్ సో పర్స్యూ అనేది నార్మల్ గా 3 places లో యూజ్ చేయొచ్చు అండి. దాని డైల్యూషన్ ఎలాగంటే, సో ఫర్ హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ కి 16 ml per 1 liter ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేయాలి. సో స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చు. సో లేదా ఫ్లోర్ మాపింగ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఎల్ఓసితో క్లీన్ చేసిన తర్వాత మీరు వేరే బకెట్ లో మన పర్స్యూ 1 liter లో 16 ml వేసి మీరు వేరే మాప్ స్టిక్ తీసుకొని కూడా మాప్ చేసుకోవచ్చు. బట్ ఒక్కటి ఏంటంటే, పర్స్యూ అనేది స్ప్రే చేసే ముందు మేక్ ష్యూర్ దట్ ఆ ఏరియా అనేది డ్రైగా ఉండాలి, తడిగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి డ్రై. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. సో ఆ ఏరియా అనేది పర్టికులర్ గా డ్రైగా ఉండాలి. సో హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి? సో హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ క్యాన్ బి యువర్ కిచెన్, యువర్ వాష్రూమ్స్, ఓకే, యువర్ డస్ట్బిన్స్ ఏరియాస్ సైడ్ గా హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనకు మార్నింగ్ ఆలోచించాలి ఇంకా హై ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఏముంటాయి. మనకు మార్నింగ్ ఏంటంటే ఇది పాలవాడు కానీ న్యూస్ పేపర్ వాడు కానీ మనకి వస్తూ ఉంటారు, రైట్? వచ్చినప్పుడు డోర్ నాక్ చేయడం కానీ, స్విచ్ బోర్డ్స్ కాలింగ్ బెల్ ప్రెస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు జర్మ్స్ క్యారీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దే క్యాన్ బి క్యారియర్స్. సో మనం కూడా బయటకు వెళ్తుంటాం, వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అదే డోర్ టచ్ చేస్తే, సో వీ క్యాన్ క్యారీ దోస్ జర్మ్స్ ఇన్ టు అవర్ హౌస్. సో ఆటోమేటిక్ గా మనం వేరే ఎక్విప్మెంట్స్ టచ్ చేస్తాం, అది వేరే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ టచ్ చేయడం, సో ఇట్ విల్ స్ప్రెడ్. ఇంకోటి ఏంటంటే, బ్యాక్టీరియా, వైరస్ అండ్ జర్మ్స్ ఎప్పుడూ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఇట్ విల్ బి మల్టిప్లై లైక్ 2, 4, 6, 10 ఇలా మల్టిప్లై అవుతూ ఉంటది. సో మేక్ షూర్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ అ హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియా 16 ml per 1 liter ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేయండి. మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ కి 8 ml per 1 liter ఆఫ్ వాటర్. ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఏదైతే ఉంటుందో, లైక్ కిచెన్ టాప్స్ కానివ్వండి, యువర్ డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, అండ్ యువర్ యూటెన్సిల్స్ లైక్ స్పూన్స్, ఫోక్స్ కూడా మన పర్స్యూ అనేది యూజ్ చేయొచ్చు. 4 ml per 1 liter ఆఫ్ వాటర్. సో ఇంకొకటి ఏంటంటే, ఇది స్టోరేజ్ చేయకూడదండి ఎక్కువ కాలం. విత్ ఇన్ 24 hours లో యూజ్ చేయాలి ప్రోడక్ట్. ఇంకా నేను అడిగినట్టయితే, ఎప్పుడైతే మీరు డిస్ఇన్ఫెక్ట్ చేయాలనుకుంటున్నారో అప్పటికప్పుడు ఫ్రెష్ గా డైల్యూట్ చేసుకోండి ఫర్ గుడ్ రిజల్ట్స్. ఇంకోటి చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎల్ఓసి అండ్ పర్స్యూ రెండు మిక్స్ చేసి యూజ్ చేయొచ్చా అని. సో లేదండి, దేనికైతే సపరేట్ గా వాడండి. సో దట్ దాని ఎఫికసీ అనేది పోదు, బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మిక్స్ చేస్తారో ఆ ఎఫికసీ, ఆ పనితనం అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు మీ ఇల్లు హాల్ ఫ్లోర్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ శానిటైజ్ చేద్దాం అనుకుంటున్నారు. క్లీనింగ్ ఎందుకు చేస్తారు? ఏదైతే దుమ్ము ఉంటుందో అది పోతుంది. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ చీపురుతో ఇల్లంతా తుడిచేస్తారు. సో దట్ ది విజిబుల్ డర్ట్, పొడి డస్ట్ కానీ ఏమైనా ఉంటే పోతుంది. సెకండ్ థింగ్, మీరు మాప్ బకెట్ లో వాటర్ వేసుకొని వాటర్ లో ఎల్ఓసి వేసి మీరు మాప్ చేసేస్తారు. మాప్ అయిన తర్వాత లెట్ ఇట్ ఫర్ ఎయిర్ డ్రై, అంటే అలా న్యాచురల్ డ్రైయింగ్ కి వదిలేయండి. తర్వాత మీరు ఎల్ఓసి తీసుకొని సేమ్ 1 liter లో ఇఫ్ యూ వాంట్ 8 ml, మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియా కాబట్టి 8 ml వాడతారంటే 8 ml per 1 liter ఆఫ్ వాటర్, లేదంటే హైలీ ఇన్ఫెక్టెడ్ అని మీకు అనిపిస్తే 16 ml per 1 liter ఆఫ్ వాటర్ యూజ్ చేసి మీరు మళ్ళీ మాప్ పెట్టండి, సరిపోతుంది. కొన్ని ప్లేసెస్ మీరు స్ప్రే చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాల్కనీ దగ్గర కానీ మీ స్ప్రే చేయాలనుకుంటే స్ప్రే బాటిల్ వేసి స్ప్రే చేసేసండి, సరిపోతుంది. వదిలేయండి, న్యాచురల్ డ్రైయింగ్. ఓకే. అండ్ స్టోరేజ్ అనేది చేయకండి. మాక్సిమం యూ కెన్ కీప్ ఇట్ టిల్ 24 hours. అండర్ 24 hours లో మీరు ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసేది. అండ్ దిస్ ప్యాక్ సైజ్ 500 ml అంటే 299 rupees పడుతుంది. అండ్ our next product will be our LOC. సో ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ మనకి ప్రోడక్ట్ మల్టీపర్పస్ క్లీనర్ అండి. సో అన్నిటికీ మాక్సిమం అన్నిటికీ యూజ్ చేయొచ్చు. లైక్ యువర్ ఫ్లోర్స్, టైల్స్, పెయింటెడ్ వాషబుల్ వాల్స్ కానివ్వండి, యువర్ సింక్స్, యువర్ కిచెన్ టాప్స్, ప్లాస్టిక్ ఫర్నిచర్స్ అన్నిటికీ కూడా మన ఎల్ఓసి అనేది యూజ్ చేయొచ్చు. సో ఇది ప్రోడక్ట్ కంటైన్స్ ప్లాంట్స్ అండ్ మినరల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రోడక్ట్ కన్సిస్ట్ ఆఫ్ కోకోనట్ పామ్ ఆయిల్ అండ్ మినరల్ సాల్ట్స్. సో ఇది ఏంటంటే మన క్లీనింగ్ సేఫర్ గా ఉంటుంది అండ్ జెంటల్ ఆన్ హ్యాండ్స్. సో ఇది బయోక్వెస్ట్ ఫార్ములాతో పవర్డ్ అయిందండి. సో బయోక్వెస్ట్ ఫార్ములా అంటే BCD,
బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డర్మటాలజీ టెస్టెడ్. బయోడిగ్రేడబుల్ అంటే మన పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి హాని జరగదు, చిక్కగా ఉంటుంది లిక్విడ్. అండ్ డర్మటాలజీ టెస్టెడ్, మన చేతులకి మన స్కిన్ కి ఏమీ కాదు. ఇట్ విల్ బి జెంటల్ ఆన్ సేఫర్ ఆన్ హ్యాండ్స్. సో మన చేతులకి ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? సో ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లోర్స్, సింక్స్, వర్క్ టాప్స్, పెయింటెడ్ వాషబుల్ వాల్స్ కానివ్వండి, హార్డ్ సర్ఫేసెస్ కి మన ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. 6 ml in 1 liter of water. ప్లాస్టిక్ ఫర్నిచర్స్ కూడా సేమ్ 6 ml in 1 liter of water. సో మనకి క్లాత్స్ కూడా, యూటెన్సిల్స్ కి కూడా మన ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. సో క్లాత్స్ అంటే డైలీ యూస్ క్లాత్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కిచెన్ టవల్స్, లేదంటే యువర్ నార్మల్ టవల్, బాత్ టవల్స్ కానివ్వండి, ఫ్లోర్ మ్యాట్స్ కి మన ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు 5 ml in 1 liter of water. యూటెన్సిల్స్ కి కూడా మన ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు అండి, LOC 1 ml in 1 liter of water. అండ్ హ్యాండ్ వాష్ కూడా మన LOC అనేది ఉపయోగించవచ్చు. సో కొంతమంది అడుగుతారు నన్ను లైక్ మరి S8 ఉంది కదండి క్లాత్స్ కి అని. సో ఇట్స్ లైక్ యునో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తరచూ ఒంట్లో బాగోపోవచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ రావచ్చు. సో మనం నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జనరల్ డాక్టర్ దగ్గరికి. సో ఆయన ఏం చేస్తారు, ప్రెసెంట్ ఆ టైం కి తగ్గిపోవడానికి దే మైట్ గివ్ అ మెడికేషన్, ప్రాపర్ మెడికేషన్. బట్ ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ప్రాపర్ రూట్ కాస్ అనాలిసిస్ అంటే అసలు ఏం జరుగుతుంది, ఎందువల్ల వస్తుందని తెలియాలంటే వాట్ వి డూ, వి గో ఫర్ అ స్పెషలిస్ట్, రైట్? సేమ్ వే the best results ki we have a separate products for cloths which is S8, and for utensils we have dish drops. And inkokati etante ఇది కూడా రిజల్ట్స్ ఇస్తుంది, ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఆమ్వేలో ఒకవేళ S8 ప్రోడక్ట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ కానీ అదర్ ప్రోడక్ట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ LOC. సో అలాగా వీఆర్ ఆల్వేస్ దే ఇన్ టచ్ విత్ అవర్ ప్రోడక్ట్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇన్ అవర్ మాక్సిమం ఇన్ ఆల్ ద వేస్. సో మనకి మీరు క్లాత్స్ కి ఒకవేళ S8 లేకపోతే యూ కెన్ కమ్ టు LOC, ఒకవేళ యూటెన్సిల్స్ కి డిష్ డ్రాప్స్ లేకపోతే యూ కెన్ కమ్ టు అగైన్ టు బ్యాక్ టు LOC. అలాగా విల్ బి సపోర్టింగ్ విత్ ద ప్రోడక్ట్స్. అండ్ కాస్ట్ పర్ యూస్ 1 liter 494 rupees అండి. అండ్ మనకి ఫ్లోర్స్ మాప్ చేయాలి అంటే 6 ml in 1 liter of water which is 2 rupees 96 paise పడుతుంది. మీకు పెద్ద ఏరియా ఉంది, లైక్ హాల్ ఉంది, లేదంటే పెద్ద ఏరియా ఉంది విచ్ ఈస్ ఆఫ్ 300 square feet, మీరు వాష్ కూడా చేసుకోవచ్చు. సేమ్ 30 ml in 5 liters of water. సో ఒకటేనండి, ఎంత వాటర్ 1 liter తీసుకుంటే దానికి 6 ml అనేది లిక్విడ్ యూస్ చేస్తారు. సో 5 liters అంటే 5 6 30 ml. అండ్ డిష్ వాషింగ్ కి 5 ml in 5 liters of water అంటే లీటర్ కి 1 ml తీసుకుంటారు. హ్యాండ్ వాషింగ్ కి 40 ml in 8 liters of water which is 19 rupees 76 paise. ఒకటే అండి ప్రికాషన్, డిష్ వాష్ కి, హ్యాండ్ వాష్ క్లాత్స్ వాష్ చేయడానికి ఓన్లీ హ్యాండ్ తోనే చేయాలి. అంటే బాసనలు తోమేటప్పుడు హ్యాండ్స్ తోనే యూజ్ చేయాలి, డిష్ వాషింగ్ మిషన్ యూజ్ చేయకూడదు. అండ్ క్లాత్స్ వాష్ చేసేటప్పుడు కూడా వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేయకూడదు. వై? బికాస్ LOC లో ఎక్కువ సడ్స్ ఉంటాయి, లైక్ ఫ్రాతింగ్ టైప్ ఫోమ్, నురుగా ఎక్కువ రావడం ఇలా జరుగుతుంది. సో అందుకని మనం మిషన్స్ అనేవి రికమెండ్ చేయం, చేతులతోనే వాష్ చేయడానికి రికమెండ్ చేస్తాం మన LOC అయితే. మీరు డిష్ వాష్ S8 మటుకు మీరు యూజ్ చేయొచ్చు యువర్ మిషన్స్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. నెక్స్ట్ ఈజ్ అ జూమ్ కాన్సన్ట్రేట్. సో మాక్సిమం చాలా మంది ఇంట్లో అందరూ ఉంటారు, రైట్? సో మన పిల్లలు క్రయాన్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అండ్ మన విమెన్ వచ్చేసరికి ఇంట్లో కిచెన్ లో చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. మన క్వీన్ బేస్డ్ ప్రొడక్ట్స్ రెసిపీస్ ద్వారా చేస్తూ ఉంటారు, రైట్? ఎక్కువ గ్రీస్ ఫామ్ అవుతుంటాయి, ఆయిల్ స్టెయిన్స్ ఫామ్ అవుతుంటాయి. సో డోంట్ వరీ అండి, వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ విచ్ ఇస్ జూమ్ కాన్సన్ట్రేట్. సో జూమ్ కాన్సన్ట్రేట్ పవర్ఫుల్ ఫార్ములా ఆఫ్ సర్ఫాక్టెంట్స్ అండ్ సాల్వెంట్స్ అండి. సో ఇట్స్ అ పవర్ఫుల్ ఫార్ములా అండ్ ఈజీగా కుకింగ్ ఆయిల్ కానీ, ఫింగర్ ప్రింట్స్, క్రయాన్ మార్క్స్, లిప్స్టిక్, పెన్సిల్ మార్క్స్, ఫుడ్ స్టెయిన్స్ అనేవి ఈజీగా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది ప్యాక్ సైజ్ వస్తే 500 ml అండి, విచ్ ఇస్ 280 rupees. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? సో మీరు ఎగ్జాంపుల్ మీ గ్యాస్ స్టవ్ తీసుకున్నారు. గ్యాస్ స్టవ్ మీకు ఎక్కువ గ్రీజ్ మార్క్స్ ఉండొచ్చు, రైట్? ఎక్కువ మురికి పెరిగిపోతూ ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారు, అండ్ ఆ గ్యాస్ స్టవ్ ని మీరు ఒక 1 month 1.5 month మీరు క్లీన్ చేయాలి, అలా వదిలేసారు, దాని మీద కుక్ చేయడం
ఫర్ ఎగ్జాంపుల్ చేశారు. సో మీకు ఏమవుతూ ఉంటుంది, ఎక్కువ గ్రీజ్ హార్డ్ అయిపోయి మురికి అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు దానికి ఏం చేస్తారంటే 1:2 రేషియో తీసుకోవాలి. అంటే 1 పార్ట్ మన ప్రోడక్ట్ అండ్ 2 పార్ట్స్ వాటర్. అండ్ సో అదే గ్యాస్ స్టవ్ తీసుకుందాం, మీరు డైలీ క్లీన్ చేస్తున్నారు జూమ్ కాన్సన్ట్రేట్ తో, సో సింపుల్ గా మురికి అనేది వదిలిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఎంత డైల్యూషన్ వాడాలి, 1:5. సో దీన్ని బట్టి సింపుల్ లాజిక్, 1:2 రేషియో అనేది ఎక్కువ మురికి పేరుకుపోతే 1:2 రేషియో వాడాలి. ఎక్కువ తక్కువ మురికి రోజు మీరు క్లీన్ చేస్తున్న ప్లేసే డైలీ మీరు క్లీన్ చేసుకుంటారు అన్నప్పుడు మీరు 1:5 రేషియో వాడచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ గ్యాస్ స్టవ్ ఆపోజిట్ లో వాల్ ఉంటుంది రైట్, టైల్ వాల్ కానివ్వండి. ఇక్కడ ఫోటో చూసినట్టయితే సెకండ్ ఫోటోలో వాల్ ఉంది చూసారా. సో ఎక్కువ అది పేరుకుపోతుంటుంది, అది ఎప్పుడు మనం ఎక్కువ అబ్జర్వ్ చేయం. మన గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాం కానీ ఆపోజిట్ ఉన్న వాల్ మర్చిపోతూ ఉంటాం రైట్, లేదా బై మిస్లుక్ అయ్యి అది వదిలేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో అది ఏమవుతూ ఉంటుందంటే మురికి ఎక్కువ పేరుకుపోయి ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతుంటది. అలాంటప్పుడు మనం ఎంత రేషియో వాడచ్చు, 1:2 రేషియో. సో నన్ను అడిగినట్టయితే మీరు 2 బాటిల్స్ మెయింటైన్ చేయండి, ఒకటి 1:2 రేషియో, ఇంకోటి 1:5 రేషియో. 5 పార్ట్స్ అనేది వాటర్, 1 పార్ట్ అనేది మన ప్రోడక్ట్. సో ఇంకొకటి, గ్యాస్ స్టవ్ ఒకసారి మన జూమ్ కాన్సన్ట్రేట్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ వాటర్ తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రోడక్ట్స్ అనేవి మన జూమ్ కాన్సన్ట్రేట్ ఒకసారి స్ప్రే చేసి క్లాత్ తో వైప్ చేసిన తర్వాత యు డోంట్ నీడ్ టు వాష్. దీన్ని బట్టి మన టైం, ఎనర్జీ అండ్ వాటర్ అనేది సేవ్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రికాషన్, నాట్ టు బి యూస్డ్ ఆన్ సాఫ్ట్ అండ్ పోరస్ సర్ఫేసెస్. సో పోరస్ సర్ఫేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కి యూజ్ చేయకూడదు, వుడెన్ వార్డ్రోబ్స్ ఉంటాయి కదా దానికి యూజ్ చేయకూడదు, అండ్ క్లాత్స్ కి యూజ్ చేయకూడదు. నార్మల్ హార్డ్ సర్ఫేసెస్ కి మన జూమ్ కాన్సన్ట్రేట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ మన జూమ్ కాన్సన్ట్రేట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ అ డ్రింకింగ్ వాటర్ డైల్యూషన్ కి మీరు స్టోర్ చేసుకోవచ్చండి. 2 to 3 months అనేది మన జూమ్ కాన్సన్ట్రేట్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఆర్ క్లోత్స్ కూడా జర్మ్స్ క్యారీ చేయొచ్చు అండ్ అది స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లాత్స్ కి మన దగ్గర కూడా ఒక ప్రోడక్ట్ ఉందండి, బ్యూటిఫుల్ ప్రోడక్ట్, SA8 ప్రోడక్ట్ అండి. సో SA8 అంటే సర్ఫాక్టెంట్ 8th ఎంజైమ్ అంటారు. సో ఇది మనకి 4 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకటి, మనం ప్రీ ట్రీట్ జెల్ చేసుకోవచ్చు అనమాట. SA8 ద్వారా ప్రీ ట్రీట్ జెల్ అనేది చేసుకోవచ్చు. సో ప్రీ ట్రీట్ జెల్ దేనికంటే ఒక స్టెయిన్ రిమూవర్ కింద యాక్ట్ చేస్తుంది. సో స్టెయిన్ రిమూవర్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ మార్క్స్ కానివ్వండి, చాక్లెట్ మార్క్స్ కానివ్వండి, ఇలాంటి మార్క్స్ అనేవి పోతుంది. సెకండ్ థింగ్, ఈ ప్రీ ట్రీట్ జెల్ అనేది ఎలా చేసుకోవాలంటే SA8 120 మన స్క్వీజ్ బాటిల్ ఉంటుంది కదా టోరెంట్ టాప్ తోటి, ఆ బాటిల్లో మీరు 120 ml మన SA8 40 ml వాటర్ వేసి ఆ ప్రీ ట్రీట్ జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీంతో ఏంటంటే మీకు స్టెయిన్స్ ఏమైనా ఉన్న స్టెయిన్స్ లైక్ కాఫీ స్టెయిన్, టీ స్టెయిన్, నెయిల్ పాలిష్, షూ పాలిష్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, సపరేట్ స్టెయిన్ రిమూవర్. ఇంకొకటి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే నార్మల్ బట్టలతో ఈ స్టెయిన్ ఏదైతే మరక ఒక షర్ట్ మీద ఉందనుకోండి అది కూడా నార్మల్ బట్టలతో నానబెట్టేస్తారు అనమాట వాటర్ లో SA8 వేసి. సో అలా కాదండి. సో ఫస్ట్ మీరు స్టెయిన్ ని రిమూవ్ చేయాలి, దాని తర్వాత మీరు సోప్ చేసి వాష్ చేయాలి. అండ్ ఇంకొకటి, స్టెయిన్ ఉండేటప్పుడు ఏంటంటే 3 things గుర్తుంచుకోవాలండి. ఒకటి, టైం, హీట్ అండ్ లైట్. సో ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 weeks ముందు స్టెయిన్ క్రియేట్ అయితే ఇప్పుడు వాష్ చేస్తే పోకపోవచ్చు. రెండోది, మీరు ఇస్త్రీ చేసేసిన స్టెయిన్ అనేది బట్టలకి హార్డ్ గా ఉండిపోవడం వల్ల పోకపోవచ్చు, రిమూవ్ చేయడం కష్టం అవ్వచ్చు. అండ్ ఎక్కువగా సన్ లైట్ లో చేసిన లేదా అదర్ డిటర్జెంట్స్ వాడి తర్వాత మన SA8 వాడడం వల్ల ఇలా చేస్తే మన ఆ స్టెయిన్ అనేది హార్డ్ అయిపోతుంది క్లోత్స్ కి. సో అప్పుడు రిమూవ్ చేయడం చాలా కష్టం. సో ప్రీ ట్రీట్ జెల్ 120 ml SA8 40 ml వాటర్ అండి. మీరు అది ఆల్మోస్ట్ 2 to 3 months అనేది స్టోర్ చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ యూజింగ్ అ ప్యూర్ డ్రింకింగ్ వాటర్. సో ఒకటి ప్రీ ట్రీట్ జెల్, ఇంకొకటి క్లీనింగ్. సో క్లీనింగ్ లోనే హ్యాండ్ వాష్ క్లీన్ చేయొచ్చు, ఇంకోటి వాషింగ్ మిషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో క్లీన్ చేసేటప్పుడు నార్మల్ గా 1 liter కి 1 ml ఆఫ్ SA8 యూజ్ చేయాలండి. సో 5 liters కి 5 ml. సో మీరు డిపెండ్స్ అపాన్ ది క్లాత్స్ యూ వాంట్ టు వాష్, దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోవాలి. సో మీరు ఎంత వాటర్ తీసుకున్నా కూడా 1 liter కి
1 ml SA8. సో మీరు 10 లీటర్స్ తీసుకున్న వాటర్ 10 ml SA8 యూజ్ చేయొచ్చు. వాషింగ్ మిషన్స్ వచ్చేసరికి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 3 టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయండి. ఒకటి స్మాల్, మీడియం అండ్ లార్జ్. సో అది స్మాల్ అయితే 10 ml యూజ్ చేయాలి SA8, మీడియం అయితే 15 ml అండ్ లార్జ్ అయితే 20 ml. వాటర్ విల్ బి సేమ్, 10 ml కి 10 లీటర్స్, 15 ml కి 15 లీటర్స్, 20 ml కి 20 లీటర్స్. ఇంకోటి థర్డ్ వన్ సాఫ్టెన్స్ అండి. సాఫ్టెన్స్ అంటే మన క్లాత్స్ కి థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవ్వవు SA8 వల్ల. డ్యామేజ్ ఉండదు అండ్ ఎలాంటి థ్రెడ్స్ ఊడిపోవడం, బ్రేక్ అవడం, దారం తెగిపోవడం, మన క్లాత్స్ కి ఏదైతే ఉంటుందో మెటీరియల్ అనేది పాడవదు SA8 వల్ల. సో ఇట్ చాలా మంచి ప్రోడక్ట్. నాలుగోది it's having a brightens the cloths అండి. సో ఫ్లోరసెంట్ వైటనింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే వైట్ ఫ్యాబ్రిక్ ని వైట్ గా ఉంచుతుంది. సో దట్ మీరు బ్లూ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేక్ షూర్ దట్ మీరు ఎప్పుడైనా సరే వైట్ క్లాత్స్ ఎండలో పెట్టేటప్పుడు ఒక షేడ్ లో పెట్టండి. సో సన్లైట్ మైట్ డ్యామేజ్ ది కలర్. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీకు తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే వైట్ క్లాత్స్ ఎప్పుడు కూడా కొంచెం షేడ్ ఉన్న చోట ఆరబెట్టండి, సో దట్ ఇట్ విల్ నాట్ డ్యామేజ్ ది కలర్. అండ్ మన ప్రోడక్ట్ అయితే థ్రెడ్స్ కానీ, బాబ్లిన్స్ కానీ, దారం ఫ్యాబ్రిక్ పాడవడం కానీ, కలర్స్ ఫేడ్ అవడం అనే ఛాన్సే ఉండదు. ఇట్స్ అ బెస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ కాన్సన్ట్రేటెడ్, ఎకనామికల్ అండ్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్. ఇది కూడా బయోక్వెస్ట్ ఫార్ములా అండి. సో ఆల్రెడీ చెప్పినట్టు బయోక్వెస్ట్ ఫార్ములా అంటే BCD, బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డర్మటాలజీ టెస్టెడ్. అండ్ ఇందులో ఎలాంటి పాస్పేట్స్ కానివ్వండి, ఎలాంటి క్లోరిన్ అండ్ ఎలాంటి EDT, NT అనే కెమికల్ యాసిడ్స్ అనేవి ఉండవు. సో ద బెస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి కాస్ట్ పర్ యూజ్ 885 రూపీస్ పడుతుందండి. అండ్ 1 లీటర్ ఆఫ్ SA8 మనకి 100 వాషెస్ కి యూజ్ అవుతుంది. అండ్ ద బెస్ట్ బెనిఫిట్ అండ్ ఫీచర్ అనేది లో ఫోమింగ్ ఫార్ములా అండి. అంటే ఎక్కువ నురగా అనేది రాదు. మీకు రిన్సింగ్, వాష్ చేసిన తర్వాత రిన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల మనకు వాటర్ సేవ్ అవుతుంది, ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. అండ్ మీ టైం అండ్ ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఆల్ వాషబుల్ ఫ్యాబ్రిక్స్ అండి, ఇంక్లూడింగ్ బేబీ క్లోత్స్ కూడా మన SA8 అనేది యూజ్ చేయవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లమే లేదు, ఎలాంటి ఫ్యాబ్రిక్ అని. బట్ ప్రికాషన్ ఏంటంటే కెనాట్ బి యూస్డ్ ఫర్ సిల్క్ అండ్ వూల్ అండి. సిల్క్ అండ్ వూల్ కి SA8 యూజ్ చేయకూడదు. సో వీ హ్యావ్ అనదర్ ప్రోడక్ట్ SA8 కి, SA8 డెలికేట్ అనే ప్రోడక్ట్ ఉంది. సో మీరు ఆ ప్రోడక్ట్ మీరు సిల్క్ అండ్ వూల్ కి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఆల్రెడీ చెప్పినట్టు ఆల్రెడీ మీకు మెజర్మెంట్స్ అనే డైల్యూషన్ ప్రాసెస్ చెప్పాను. సో చేతులతో బట్టలు ఉదితే మీరు 1 లీటర్ కి 1 ml. సో ఇక్కడ 10 లీటర్స్ కి ఎంత అండి? 10 ml ఆఫ్ SA8 మనకి ఎంత కాస్ట్ పడుతుంది? 8 రూపీస్ 85 పైసే పడుతుంది. స్మాల్ వాషింగ్ మిషన్, మీడియం వాషింగ్ మిషన్, లార్జ్ వాషింగ్ మిషన్స్ కి స్మాల్ అయితే 10 ml, మీడియం కి 15 ml అండ్ లార్జ్ కి 20 ml పడుతుంది. సో వాటర్ 10 ml కి 10 లీటర్స్, 15 ml కి 15 లీటర్స్ అండ్ 20 ml కి 20 లీటర్స్ పడుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మనకి ఇంకొక లాస్ట్ ప్రోడక్ట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు మనకి యూటెన్సిల్స్ ద్వారా కూడా జర్మ్స్ అనేవి ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు నైట్ మనం ఏం చేస్తూ ఉంటామంటే రోజంతా అలసిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అయిన తర్వాత ఆ యూటెన్సిల్స్ మనం నెక్స్ట్ డే క్లీన్ చేద్దాం అని వదిలేయడం, ఆ నెక్స్ట్ డే కాస్త మధ్యాహ్నం దాకా వెళ్ళడం, ఇలా అయిన తర్వాత ఏమవుతుందంటే సో బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యూటెన్సిల్స్ లోనే జర్మ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ క్యాన్ కాజ్ ఇన్ఫెక్షన్స్ టు అస్. సో ఇది రాకూడదంటే వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి విచ్ ఇస్ కాల్డ్ డిష్ డ్రాప్స్. సో ఈ డిష్ డ్రాప్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ డిష్ డ్రాప్స్ అనేది పవర్ఫుల్ అండ్ వర్సటైల్. సో వర్సటైల్ అంటే బేసిక్ గా అన్ని ప్రోడక్ట్ అన్నిటికీ ఆల్ కైండ్ ఆఫ్ యూటెన్సిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, బ్రాస్, బ్రాంజ్ అండ్ గ్లాస్ కి మన ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా పవర్డ్ బై బయోక్వెస్ట్ ఫార్ములా అండి విచ్ ఇస్ బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డర్మటాలజీ టెస్టెడ్. సో ఈ ప్రోడక్ట్ సేఫ్ ఆన్ హ్యాండ్స్ అండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ can be used on all the plastic, aluminum, glass, cutlery products అండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి
ఆల్రెడీ చెప్పినట్టు ఆల్ మెటీరియల్స్ కి యూజ్ చేయొచ్చు. రెండోది ఇట్ ఆల్వేస్ లీవ్స్ అ స్పార్క్లింగ్ క్లీన్, ఎలాంటి స్క్రాచెస్ కూడా ఉండవు, నీట్ అండ్ క్లీన్ గా యూనో మీ యూటెన్సిల్స్ అనేవి ఉంటుంది. సో కొంతమంది అడగవచ్చు పర్స్యూ కూడా యూజ్ చేయొచ్చా అండి. సో ఫస్ట్ మీరు మన డిష్ డ్రాప్స్ తో క్లీన్ చేసిన తర్వాత పర్స్యూ వాటర్ డైల్యూటెడ్ వాటర్ ఉంటుంది, అందులో డిప్ చేసి ఆరబెట్టేయండి సరిపోతుంది. ఐ మీన్ డ్రైగా వదిలేయండి, అలాగా న్యాచురల్ డ్రైయింగ్ కి పక్కన పెట్టి మీరు మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని దాన్ని మళ్ళీ తుడాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఇంట్లో ఎవరికైనా సింక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సో సింక్ లో క్లీన్ చేయాలనుకుంటున్నామండి అని అడుగుతారు కొంతమంది. సో ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ గ్రీజ్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక పార్టీ అయింది, ఒక 20 మెంబర్స్ వచ్చారు, ఓన్లీ స్మాల్ ప్లేట్స్, ఎక్కువ స్నాక్స్ మాట తిన్నారనుకోండి, సో అది ఎక్కువ గ్రీజ్ ఉండదు దాని మీద, అంటే ఎక్కువ యూనో మురికి అనేది ఉండదు, రైట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ సింక్ కి కింద క్లాక్ ఉంటుంది, అది లివర్ ఉంటుంది, ఆ లివర్ క్లోజ్ చేస్తే వాటర్ అనేది కిందకి వెళ్ళదు, డ్రైన్ అవ్వదు, రైట్. సో మీరు 5 లీటర్స్ వాటర్ ఆ సింక్ లో నింపేసి అందులో 3 ml డిష్ డ్రాప్స్ అనేది అందులో వేసి మీరు యునో యూ కెన్ వాష్ యువర్ యూటెన్సిల్స్, గ్లాసెస్ అవనివ్వండి, జ్యూస్ తాగుతారు, సో ఎక్కువ గ్రీజ్ అనేది ఉండదు దాంట్లో, రైట్. సో సింపుల్ గా మీరు అది యూజ్ చేయొచ్చు. సో ఇంకొకటి మన డైల్యూషన్ అండి 1:5, ఎక్కువ గ్రీజ్ లేకపోతే 1:5 అండి. 1:5 అంటే 1 part ఆర్ ప్రోడక్ట్ అండ్ 5 parts ఆర్ వాటర్. గ్రీజీ ప్రోడక్ట్, ఎక్కువ గ్రీజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేవీ టైప్ కానివ్వండి, ఇలాంటి బాసనలు ఉన్నాయి ఎక్కువ గ్రీజీ అంటే మీరు 1:3 రేషియో అనేది వాడాలి. అండ్ మీరు ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. సో 2 to 3 months అనేది మన ప్రోడక్ట్ అనేది మీరు స్టోర్ చేసుకోవచ్చు.